మందుబాబులకు పోలీసులు చేదు వార్త చెప్పారు. రేపు వైన్ షాపులు తెరుచుకోవు. హోలీ పండుగ సందర్భంగా బార్ అండ్ రెస్టారెంట్లు, కళ్ళు దుకాణాలు బంద్ పెట్టాలని సిపి కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి మంగళవారం ఉదయం వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదే ప్రసారం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. దర్పల్లి మండలంలో హోలీ సంబరాలను అంబరాన్ని అంటుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని సంబరాలు జరుపుకుంటున్నారు. బాన్స్వాడ బీసీ హాస్టల్ రోడ్డులో గల సాయితేజకు వారి తల్లిదండ్రులు హోలీ ఆడొద్దని చెప్పినందుకు మనస్తాపం చెంది గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని ఆత్మహత్యం చేస్తుండటంతో స్థానికులు 100 నెంబర్కు డయల్ చేయడంతో ఎస్ఐ చంద్రయ్య సిబ్బందితో కలిసి సకాలంలో ప్రాణాలు కాపాడారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల అశోక్ టౌన్షిప్లో జరిగిన కామదహన వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణ నడుమ కామదహన హోమం నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా అయోధ్య బలరాముడిని సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి హోలీ పండుగ కావడంతో రకరకాల పూలు, ఆభరణాలతో రాముడిని అలంకరించారు.